హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర చుక్క కూర రెండు కలిపి నేను ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా. పాలకూరలో టమాటా వేసి చేయడానికి రాదు కదా, సో చుక్క కూర యాడ్ చేస్తే పుల్ల పుల్లగా బాగుంటుంది. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు ఇది ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాము. పాలకూర చుక్క కూర ఈ రెండు కాంబినేషన్లో ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి మనము. ఓకేనా. 3 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా. పాలకూర చుక్క కూర బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేసిరా? మీరు ట్రై చేస్తే కనుక మీరు నాకు మెసేజ్ చేయండి టేస్టీ గురించి. ఓకేనా. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. సో నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా. ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. సో ఈరోజు నేను ఉల్లిగడ్డలు వేయించుకుంటూ నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకనంటే నేను ఇంత కష్టపడి మంచిగా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను, కానీ నాకు వచ్చే వ్యూస్ ఎన్ని తెలుసా? ఒక వీడియోకి నాకు 10, 15 అట్లా వీడియోస్ వస్తున్నాయి. ఎందుకు ఫ్రెండ్స్? అందరు చూడండి కదా, నేను మంచిగానే చేస్తున్నాను కదా, మంచిగా అర్థమైనట్టే చెప్తున్నాను. నేను ఓవర్గా కూడా ఏం మాట్లాడట్లేదు, ఓవర్ బిల్డప్ కూడా నేను ఏమి ఇవ్వట్లేదు. సో నా పిచ్చి పిచ్చి వీడియోస్కి ఏమో ల్యాక్స్ల మీద పోతాయి, మిలియన్స్ మీద పోతాయి వ్యూస్. నేను ఇంత కష్టపడి చేస్తే కూడా నాకు వ్యూస్ వస్తలేవు ఫ్రెండ్స్. నా బాధ అంతా అదే. నేను స్టార్ట్ చేసి కూడా ఇప్పుడు జూన్ వస్తే నేను 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. నా సబ్స్క్రైబర్స్ వచ్చి 315. వింటున్నారా ఫ్రెండ్స్? వ్యూస్ అయితే మరీ ఘోరం అంటే ఘోరం. ఎంత మంచిగా నేను షూట్ చేసి పెడుతున్నా కానీ నాకు వ్యూస్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. చెప్పండి, నాకు వ్యూస్ రావాలి అని అంటే నేను ఏ విధంగా యూట్యూబ్ అనేది రన్ చేయాలో, ఎట్లా పోస్ట్ చేయాలి, ఏంది అనేది నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు ప్లీజ్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. వింటున్నారా? అది చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నా బాధ మీకు చెప్పుకోవాలని నేను ఈరోజు వంట చేసుకుంటూ నేను మీతో మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. షార్ట్ వీడియో కూడా పెడతాను నేను తినుకుంటూ. హలో ఈటింగ్ లవర్స్ అని పెడతాను. అది కూడా నాకు 2000, 1500 వ్యూస్ కన్నా ఎక్కువ రావు. దాంట్లోనే ఏమన్నా సబ్స్క్రైబర్స్ వస్తురు, కానీ ఈ లాంగ్ వీడియోస్కి మాత్రం అస్సలు వస్తూనే లేరు ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేసుకోండి. ఓకేనా. నా హంబుల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు అందరికీ. ఓకేనా. ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఏదో నా బాధ చెప్పుకోవాలని నేను మీతో చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు తప్ప ఇంకెవరు చెప్పుకుంటాను చెప్పండి. అందుకనేసి ఆనియన్స్ అయితే ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయితే చాలు. చూడండి మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు చుక్క కూర, పాలకూర కట్ చేసి కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇదైతే యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇట్లా యాడ్ చేసుకున్నాం కదా, ఇందులో ఉన్న నీరు అనేది కొంచెం తగ్గేదాకా మనం ఇట్లా మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి ఇట్లా నీరు అనేది మంచిగా తగ్గింది కదా, ఇందులో కొంచెం అనేది నీరు ఇంకా తగ్గేదాకా కొంచెం ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి ఇట్లా ఉడుకుతుంది కదా, సో ఇప్పుడు మనము స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా. 1 స్పూన్ అల్లం పేస్ట్, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ కారం మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. టూ స్పూన్స్ అయితే వేస్తున్నా. సాల్ట్ పాలకూర కదా, కొంచెం తక్కువనే వేసుకోవాలి. నేనైతే 1 స్పూనే వేస్తున్నాను. తర్వాత ఏమైనా తక్కువ పడితే చూసి వేసుకుంటాను. ఓకేనా. ఇప్పుడు వేయాల్సినవి అయితే అన్నీ వేసేసినాం. ఏమైతే లేవు ఇంట్లో పెద్ద పదార్థాలు అయితే ఏం పట్టవు. ఓకేనా. ఇవన్నీ కలుపుకొని మంచిగా దగ్గరకు ఉడికించుకోవాలి. ఓకేనా. ఆకు కూడా లేతగానే ఉన్నది, పాలకూర చుక్క కూర. సో మనకు వాటర్ కూడా ఏం పట్టదు, ఇందులో ఉన్న వాటర్తోనే సరిపోతుంది. సో కంప్లీట్గా మనము ఇప్పుడు పాలకూర చుక్క కూర అయితే ఉడికించుకోవాలి. ఓకేనా.
ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా కూడా యాడ్ చేసుకోండి. నాకైతే అవసరం లేదు, చుక్క కూర వేసినాం కదా, అది పుల్ల పుల్లగానే ఉంటుంది. సో బ్యాలెన్స్ అయితే మెయింటైన్ అవుతుందని, ఈక్వల్ అవుతుందని నేనైతే ఏమి టమాటా వేస్తలేను. ఓకేనా. ఇప్పుడు మూత పెట్టి ఇది కంప్లీట్గా నూనె తేలేదాకా నేను ఫ్రై అయితే చేస్తా. ఓకేనా. చూడండి, సైడ్ నుంచి ఇట్లా ఆయిల్ అయితే మంచిగా తేలుతుంది. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. సో మన చుక్క కూర, పాలకూర కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.